ఏపీ ఎన్హెచ్ఎం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. దీనికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఏంటి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. దానిలో ఫస్ట్ది వచ్చేసరికి స్టాఫ్ నర్స్. దీనికి టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 419. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలిజిబులే. అలాగే సెకండ్ది ఫార్మసిస్ట్. ఈ ఫార్మసిస్ట్ పోస్టులు 24 ఉన్నాయి. దీనికి అప్లై చేయాలి అంటే బీ ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ కంప్లీట్ అయ్యి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసరికి మల్టీ రీహాబిలేషన్ వర్కర్. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే కన్ఫామ్గా 10+2 ఉండి 1.5 అంటే 1.5 ఇయర్ మీరు ఆ వర్కర్గా రీహాబిలేషన్ వర్కర్గా కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఉండాలి. అలాగే దీనిలో వేకెన్సీస్ వచ్చేసరికి 86. అప్లికేషన్ డేట్స్ 13th June 2026 టు 30 June 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పే స్కేల్ శాలరీ వచ్చేసరికి 23,000 నుంచి 27,000 వరకు ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 900, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం 1200. దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ కావాలంటే కమెంట్ చేసేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా అప్లై చేసుకోవాలి అన్నా మేము అప్లై చేస్తాము విత్ రీజనబుల్ ప్రైస్.